ప్రతి పాఠశాలలో ఎన్విరాన్మెంట్ కార్యక్రమాన్ని విద్యార్థులతో నిర్వహించాలని ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చేత ఒక మొక్కను నాటి సంరక్షించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలని కోరారు. విద్యార్థులకు అసైన్మెంట్ టెస్ట్ కింద వార్షిక పరీక్షల్లో 5 మార్కులను కేటాయించాలన్నారు. మొక్కలను నాటడం వల్ల పర్యావరణంలో కాలుష్యాన్ని తగ్గించడమే ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని వారు తెలిపారు. వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం జై మాతా కీ జై భారత్ మాతా కీ జై వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కీ జై. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे. అందరికీ నమస్కారము. ఎన్ఎఫ్హెచ్ఆర్సీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సోమ రామ్మోహన్ నా పేరు. ఒక మంచి ఆలోచనతో మా ఎన్ఎఫ్హెచ్ఆర్సీ ద్వారా ఒక సీఎం గారికి వరకు ఒక ఆర్జీ పెట్టుకోవాలని కోరుతున్నాము. అదేంటంటే ఎన్విరాన్మెంటల్ దీని మీద కొంచెం ఆలోచన వచ్చింది మా అందరికీ. ఏంటంటే ఇప్పుడు హరితావనం అని అదని ఇదని చెట్లకు పెంపొందం ఎన్విరాన్మెంట్ వల్ల మన వర్షం రాకుండా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక ఆలోచన ఏముందంటే ప్రతి స్కూల్లో 100 మార్కులకు 75 మార్కులు ఇచ్చి 25 మార్కులు అసైన్మెంట్ కింద కెమిస్ట్రీ ల్యాబ్ అను ఫిజిక్స్ ల్యాబ్ అను అవన్నీ ఉంటాయి. కాబట్టి అందులో ఒక 5 మార్కులు ఎన్విరాన్ పర్పస్గా పిల్లలందరితో పాటు ప్రతి ఏడాది ప్రతి ఇంటికి ఒక చెట్టు పిల్లలతోనే చేపించి ప్రతి ఏడాది దాంతో చెట్టుతో పాటు ఆయన ఫోటో తీసుకొని ఉంటే ఎవ్రీ ఇయర్ 5 మార్కులు అట్లా అసైన్మెంట్ రూపంగా వాళ్ళకు మార్కులు వేస్తుంటే వాళ్ళు ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు వచ్చే వరకు 10 ఏళ్లలో ఒక్కొక్క చెట్టు 10 ఏళ్లలో చాలా పెద్దగా అయిపోతుంది. అంటే ప్రతి ఇంటింటికి వస్తుంది, ప్రతి ఏరియాలో వస్తుంది. అదొక ఆలోచన బాగుంది. దానికోసం అందరం కూడా ప్రతి స్కూల్లో కూడా ఆలోచన చేసి ప్రతి స్కూల్లో అందరం ప్రతి మెంబర్ కూడా ఒక్కొక్క స్కూళ్ళలో వెళ్ళి ఈ విషయం మాట్లాడి పిల్లలతో అందరు కూడా చేపియాలని కోరుతున్నాం.